ప్రస్తుతానికి రెండు ముఖ్యమైన వైరస్ ఇన్ఫెక్షన్స్. సో చలికాలం కానీ దిస్ ఈజ్ ద పీరియడ్ వింటర్ వైరస్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా మాత్రలు కనపడతాయి. సో మైకోప్లాజ్మా న్యూమోనియా అనే ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా మాత్రలు కనపడుతుంది. అదేవిధంగా ఇంకా కొన్ని అటిపికల్ రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కనపడుతున్నాయి. సో 2-3 డేసే అయ్యాయి కాబట్టి ఎగ్జాక్ట్ వైరస్ ఇంకా ఐసోలేషన్ కాలేదు. బట్ ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి అనే సీజన్ వింటర్ సీజన్ ప్లస్ ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఒకసారి కమ్యూనిటీలో వస్తే అది ఎపిడెమిక్లా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. అందరూ జనాలు అన్ని ప్రికాషన్స్ అంటే క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయాలి. జలుబు జ్వరం ఉన్న పేషెంట్తో కానీ ఇలా సమస్య ఉన్న జనాలతో ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. పర్సనల్ హైజెనిక్ ప్రికాషన్స్ మెయింటైన్ చేయాలి. మైకోప్లాజ్మా అనే ఈ కొత్త ఇన్ఫెక్షన్ కాదు, ఇది చాలా ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా మాత్రలు కనపడే కామన్ వైరస్. సో మైకోప్లాజ్మా ఇన్ఫెక్షన్ వల్ల రకరకాల బ్లడ్ ప్రాబ్లమ్స్ కానీ కనపడతాయి. సో ఇలాంటి ఇన్ఫెక్షన్ నుంచి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అన్నట్లాగా సో అన్ని హైజెనిక్ ప్రికాషన్స్ జాగ్రత్తగా ఫాలో చేసి ఈ ఇన్ఫెక్షన్ నుంచి మనకు సొంతకి కాపాడాలి.